గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఇవాళ మాకు కొన్ని క్లాసెస్ కావాలని చెప్తాను సార్ నేను డెఫినెట్గా. ఎందుకనంటే ఆ ప్లానింగ్ లేక వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయో తెలియదు, ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు వృధాగా ఖర్చు అయిపోతున్నాయో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి. సో యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఏం చెప్తారు? తప్పకుండా అండి, వెరీ గుడ్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మన దేశానికి ఇప్పుడు. అది మీకు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. ఓకే. మనలో ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ చాలా మందే ఉన్నారు. క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ అంతా ఉన్నారు అందరూ. దాంట్లో 80 to 85% పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ అండి. అంటే బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఎంత చేయాలి అని వాళ్ళకి అవగాహన లేదండి. అందరూ ఏదో చెప్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో తర్వాత టైం వచ్చినప్పుడు రియలైజ్ చేసి అప్పుడు ఏం చేయలేరు. ఆ సిచ్యువేషన్ చాలా మంది ఉన్నారండి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి అని ఆలోచిస్తే మనం ఒక వ్యక్తి కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తున్నప్పుడు లైఫ్ గోల్స్ డిటర్మిన్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళకి లైఫ్లో గోల్స్ ఉంటాయి. చదువు తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు, ఇల్లు కొనుక్కోవడం, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్స్, వాళ్ళ రిటైర్మెంట్ అన్నీ లైఫ్లో నార్మల్గా గోల్స్ ఇవి అందరికీ ఉంటాయి. ఈ గోల్స్ ఎలా మనం అచీవ్ చేసుకోగలది ఫైనాన్షియల్ ప్లానింగ్. స్టార్టింగ్ పాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. అంటే వ్యక్తి లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్కి అసలు అవసరం లేదు, దానికి అసలు మీనింగ్ లేకుండా పోతుంది. ఒక ఇన్సూరెన్స్ కవర్తో స్టార్ట్ చేస్తాం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు మేము. లైఫ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు మనం టర్మ్ ప్లాన్ ఆఫర్ చేస్తాం వాళ్ళకి. టర్మ్ ప్లాన్ అంటే రిస్క్ జరిగితే ఫ్యామిలీకి ఇంత డబ్బుని ఫిక్స్డ్ అమౌంట్ అని వస్తుంది. సో ఇన్ తర్వాత అప్పుడు వాళ్ళతో కూర్చొని అసలు వాళ్ళ జీతం ఎంత వాళ్ళు డబ్బు సేవ్ చేయగలరు, ఎంత స్పేర్ చేయగలరు, ఒక ఖర్చు పోగా అనేది ఎరైవ్ అయితే అది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఏ గోల్ ఎప్పుడు అప్రాక్సిమేట్గా ఉండొచ్చు. 10 ఏళ్లలో అమ్మాయి చదువు, అబ్బాయి చదువు రావచ్చు, తర్వాత 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళి రావచ్చు. ఇలాగ గోల్స్ అనుకున్నప్పుడు దానికి వర్క్ బ్యాక్ చేసి మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనం ఫైనాన్షియల్ ప్లాన్ ప్రకారం వెళ్ళొచ్చని సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఓకే. సో ఈ విధంగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కామన్ పీపుల్ దృష్టిలో పెట్టుకుని చెప్పండి సార్, వాళ్ళకి ఎంత అవసరం ఇలా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది? కామన్ పీపుల్ అంటే యాక్చువల్గా సగటు వ్యక్తి అందరికీ అవసరం అండి ఇది. అంటే డబ్బు ఉన్న వాళ్ళకి లేకపోతే లేని వాళ్ళకి కాకుండా అంటే ప్రతి వాళ్ళకి, సంపాదించే ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం అండి. అంటే అందరూ పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే వీటిలో ఇన్వెస్ట్ చేయలేరు కదా సార్. స్టాక్స్లో నార్మల్గా ఉండేవాళ్ళు ఉంటారు, అసలు వాటిపైన అవగాహన లేకుండా అది బంగారం ఇలా చూస్తూ ఉంటారు ఆప్షన్స్ చాలా మంది. ఫైనాన్షియల్ ప్లానింగ్లోని అన్ని మ్యూచువల్ ఫండ్స్ కాకుండా మనం వేరియస్ అసెట్ క్లాసెస్ అంటాం మనం. అంటే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, గోల్డ్, డిపాజిట్స్, బాండ్స్ ఇన్నిట్లో పెట్టుకుంటే మనం అంటే ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ పెట్టకూడదు అంటా కదా. అంటే అన్ని తీసుకెళ్ళి మనం రిస్కీ ఇన్వెస్ట్మెంట్ కాకుండా అన్ని స్ప్రెడ్ చేస్తే రిస్క్ తగ్గుతుంది. సో దాని రిస్క్ మిటిగేషన్ అప్రోచ్ అంటారు దాన్ని మనం. ఆ వ్యక్తి రిస్క్ ప్రొఫైల్ అసెస్ చేసి, అప్పుడు వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ అసెస్ చేసి అప్పుడు సజెస్ట్ చేస్తాం అంటే దీంట్లో మనం. ఇందా మీరు అన్నారు, మీరు పెద్ద పెద్ద అమౌంట్స్ వేసిన అవసరం లేదండి. ఒక 500 రూపాయలు కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళకి తక్కువ గోల్సే ఉంటాయి, చిన్న గోల్సే ఉంటాయి. లైఫ్లో ఎదిగిన తర్వాత వాళ్ళ గోల్స్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవచ్చు. సో ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదో డబ్బు ఉన్న వాళ్ళకి లేకపోతే బాగా సంపాదిస్తున్న వాళ్ళకి ఏం కాదు, సగటు వ్యక్తి ప్రతి వాళ్ళకి కూడా అప్లై అవుతాయి. అండ్ కామన్ ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే సార్, వాటి ఇంపార్టెన్స్ చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటూ ఉంటారు, వీటి ఇంపార్టెన్స్ ఏంటి అసలు? చాలా ఇంపార్టెంట్ అండి, అది మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్. ఇన్సూరెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని విసుగుపడుతూ ఉంటారు, కానీ నిజంగా రిస్క్ జరిగినప్పుడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి హెల్ప్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఫ్యామిలీకి. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అంటే ఆ కాన్సెప్ట్ చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో సింపుల్ అండి. అంటే రిస్క్ జరిగితే ఫ్యామిలీకి డబ్బు వచ్చే ప్లాన్ టర్మ్ ప్లాన్ అంటారు. జరగకపోతే ఏం రాదు. కానీ చాలా మంది మనలో ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా చూస్తూ ఉంటాం మనం. నాకేం జరగకపోతే డబ్బు వెనక్కి వస్తుందా అనే క్వశ్చన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఆ రెండు మిక్స్ చేస్తే ఇన్సూరెన్స్ కవర్ ఎక్కువ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రాదు.
అందుకని టర్మ్ ప్లాన్ అంటే హై రిస్క్ కవర్ ఇవ్వచ్చు, అంటే 1-2 కోట్ల రూపాయలు ఇచ్చిన యాన్యువల్ ప్రీమియం మహా అయితే 30-40 వేలు ప్రీమియం సెట్ చేసి మనం చేయొచ్చు. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి, పాకెట్ ఫ్రెండ్లీగా చేయొచ్చు దాన్ని మనం. కానీ క్లారిటీ ఉండాలి, అంటే ఇన్సూరెన్స్ అంటే నాకు రిస్క్ జరిగితే ఫ్యామిలీకి నాకు డబ్బు రావాలి అనే క్లారిటీ ఉంటే మంచి ప్లాన్ సెట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదండి. మంచి అడ్వైజింగ్ కలుసుకుని వాళ్ళు డిస్కస్ చేసి చేసుకోవచ్చు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్. ఇంకా చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి కదా సార్? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇవన్నీ నార్మల్ గా చాలా ఇంపార్టెంట్. అంటే పనిచేసే కంపెనీ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు, మెడికల్ కవర్ చేస్తూ ఉంటారు. కానీ నా అడ్వైజ్ ఏమిటంటే ఎప్పుడూను మీరు పనిచేసే కంపెనీ ఎప్పుడు మారచ్చు. మీరు మారినప్పుడు మీరు వేరే కంపెనీ వేరే ఉద్యోగం వచ్చే లోపల 6 నెలలు పట్టొచ్చు మీకు. ఈ 6 నెలల్లో గ్యాప్ వచ్చి మీకు అవసరం వస్తే ఏ కంపెనీ కవర్ చేయదు మీకు అది. సో మీ కంపెనీ ఇచ్చిన కవర్ని అట్టే పెట్టుకుని మీరు ఒక కవర్ తీసుకోండి. మీరు మీ కవర్ మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది, అది 2 కలిపి కూడా వాడుకోవచ్చు. అంటే ఒకరి దగ్గర ఉంటే ఇంకోటి తీసుకోకూడదు అలా ఏం లేదు, 2 కలిపి కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ చిన్న సింపుల్ టిప్స్ చెప్తాం డెఫినెట్ గా అడ్వైజర్. వినేవాళ్ళు బట్టి వాళ్ళు తీసుకుని అడ్వైస్ తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు. సుభాష్ గారు, గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటారు అంటే ఏంటండి? ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి అలాంటి ప్లానింగ్ ఉండాలి? ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఎన్నో లైఫ్ గోల్స్ అనుకున్నాం ఇందాక. సో గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటే ఇందాక అనుకున్నట్టు మనం మ్యారేజ్ ప్లానింగ్ అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ అవ్వచ్చు, పిల్లల పెళ్లి అవ్వచ్చు, లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వచ్చు, వెకేషన్ ప్లానింగ్ అవ్వచ్చు. అంటే ఫ్యామిలీ వాళ్ళు వెకేషన్ వాళ్ళకి మంచిగా మనం ఇండియన్స్ వెళ్తూ ఉంటారు, దే అన్వైండ్ అండ్ కమ్ బ్యాక్, దానికి ఖర్చు అవుతుంది. సో దానికి కూడా మనం 5 ఏళ్లలో ఒక 6 lakhs ఖర్చు పెట్టి వెళ్దాం అనుకుంటున్నాను. 5 ఏళ్ళలో 6 lakhs ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నేను లంసంగా చేయాలా, మ్యూచువల్ ఫండ్ చేయాలా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, 5 ఏళ్ళు వెనక్కి తీసుకోండి, ఇది ఎంత చేయాలి అనేది గోల్ బేస్డ్ ప్లానింగ్ అది. అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్నాం, చదువు అన్నాం, అన్నింటికి ఒక డిఫరెంట్ స్కీమ్స్ పెట్టుకుంటూ వెళ్తే మనం ఆ గోల్స్ మనం ఈజీగా అచీవ్ చేసుకోగలం. అంటే కొంచెం కష్టపడాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది బిసైడ్స్ డబ్బు డిసిప్లిన్. మైండ్ డిసిప్లిన్ గా ఉంటే ఏ గోల్ అచీవ్ చేయగలం మనం. ఆ డిసిప్లిన్ లేక చాలా మంది ఇంపేషెంట్గా అయిపోయి వాళ్ళు జంప్ అయిపోయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ తీసేసి వాళ్ళ గోల్ని అచీవ్ చేసుకోలేక వాళ్ళు ఏం చేయాలో తెలియక బాధపడుతుంటారు. సో ఫండమెంటల్గా మేము అడ్వైస్ ఇచ్చేప్పుడే వాళ్ళ మైండ్ స్టడీ చేసి డిసిప్లిన్గా ఉండాలని చెప్పి మాటిమాటికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఆ గోల్ బేస్డ్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కరెక్ట్. అది లాంగ్ రన్ లో అయినా పర్వాలేదు, ఒక 2-3 years లో అయినా కరెక్ట్. షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ అంటగా ఉంటాయి. సో దాన్ని బట్టి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. రైట్ సుభాష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.